హలో ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన యూకో బ్యాంక్ అని చెప్పి ఏదైతే ఒక బ్యాంక్ ఉందో, ఈ బ్యాంక్‌లో వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇండియా వైడ్‌గా వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 12 స్టేట్స్‌లలో వేకెన్సీలు ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ 12 స్టేట్స్‌లలో మన ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణ 2 స్టేట్‌లు కూడా ఉన్నాయి. వాటిలో ఆ నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు చూద్దాము. దీనికొచ్చేసి స్టార్టింగ్ డేట్ 16థ్ జనవరి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అప్లై ప్రాసెస్. ఫిబ్రవరి 5 వరకి లాస్ట్ డేట్ ఉంది. అంతలోపు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. నేను ఈ వీడియోలో అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను డీటెయిల్‌గా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్. సో, మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీకు హెల్ప్ అవుతుంది అలా. ఓకే. మనం ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి రిక్రూట్‌మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పి ఎల్‌బీఓ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. లోకల్‌లో ఎవరికైతే లోకల్ లాంగ్వేజ్ వచ్చో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకైతే తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం 12 స్టేట్స్‌లలో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తెలుగు లాంగ్వేజ్ రావాలని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. ఇక్కడ వచ్చేసి పే స్కేల్ చూడండి ఫ్రెండ్స్. సాలరీ వచ్చేసి స్టార్టింగ్ సాలరీ 48,480 రూపీస్ వరకైతే మీకు సాలరీ పే చేయడం జరుగుతుంది స్టార్టింగ్‌లో. గ్రేడ్ స్కేల్ 1 ప్రకారం సాలరీ స్కేల్ చూడండి ఒకసారి. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. నేను కామెంట్‌లో అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైతే ఇండియన్ సిటిజన్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ ఏజ్ 20 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. 20, మాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ ఉంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ ఉంది ఫ్రెండ్స్. దాని ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఓకే. ఈ పీడిఎఫ్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్‌ని ఒకసారి మీరు రీడ్ చేయండి. నేను అన్ని పాయింట్స్ అయితే కవర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. మీరు దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి రీడ్ చేయండి క్లియర్‌గా. రీడ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఓకే. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేషన్ ఏ స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసినా పర్లేదు. డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వితిన్‌లో ఉంటే. ఇక్కడ అప్లై ఫీజ్ వచ్చేసి చూడండి, అప్లికేషన్ ఫీజు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 175 రూపీస్ ఉంది. అలాగే ఓసీ, ఓబీసీ, ఇంకా జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి 850 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ అప్లై ఫీజు. ఇంత ఈ అమౌంట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్న టైంలోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్‌లో వచ్చేసి చూడండి ఏ టాపిక్స్ క్వెషన్స్ రావడం జరుగుతాయంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ 4 టాపిక్స్ నుంచి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్ 200 మార్క్స్‌కి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 155 క్వెషన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 3 అవర్స్ పాటు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అన్ని అన్ని టాపిక్స్ నుంచి కూడా ఇంగ్లీష్, ఇంకా హిందీ లాంగ్వేజ్‌లో క్వెషన్స్ వస్తాయి. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. హిందీ లాంగ్వేజ్‌లో ఉండదు. ఓకే. దీని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్‌కి. ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ క్యాండిడేట్స్. దీనికొచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే 4 క్వెషన్స్‌కి రాంగ్ ఆన్సర్స్ చేస్తారో వాళ్ళకి 1 మార్క్ డిడక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 0.25 అని చెప్పి మెన్షన్ చేశారు కదా! 0.25 ఇంటూ 4 1 మార్క్ అవుతుంది. 1 మార్క్స్ అవుతుంది కాబట్టి 1 మార్క్ అనేది 4 మిస్టేక్స్‌కి 1 మార్క్ డిడక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇదొచ్చేసి ఎవరికైతే లోకల్ లాంగ్వేజ్ వచ్చో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్‌లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ 3 కూడా రావాలి ఫ్రెండ్స్. ఎవరికైతే రాయడం, చదవడం
మాట్లాడడం వచ్చో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి అంటున్నారు. ఈ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్‌కి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2 స్టెప్స్‌లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంది. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మీరు పాస్ అయ్యారు అంటే ఇంకా జాబ్ ఓకే అయిపోయినట్టే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అనేది ఓకే చేసేస్తారు లోకల్‌లోనే. ఓకే. మన ఓన్ స్టేట్స్‌లోనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఈ పీడీఎఫ్‌నైతే ఒకసారి మీరు డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడం కంటే ముందు. ఓకే. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి అప్లై ప్రాసెస్ వచ్చేసి హౌ టు అప్లై అని చెప్పి ఒకటి ఇచ్చారు కదా! వెబ్‌సైట్ ఏదైతే ఉందో యూకోబ్యాంక్.కామ్ అని చెప్పి ఈ బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు రిక్వైర్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఫర్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్‌బీఓ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారు అంటే మీకు ఒక ఫామ్ అనేది ఆన్‌లైన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ ఫామ్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు. అక్కడ ఏవైతే ఆప్షన్స్ చూపిస్తుందో ఆ ఆప్షన్స్ ప్రకారం మీరు ఆ ఫామ్‌ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే ఆన్‌లైన్‌లోనే పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పేమెంట్ చేసి ఆన్‌లైన్ ఫామ్ సబ్మిట్ చేశారంటే ఓకే అయిపోతుంది. మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం విశాఖపట్నం. ఈ 4 సిటీస్‌లలో ఎగ్జామ్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌కి. తెలంగాణ వాళ్ళకొచ్చేసి ఇక్కడ చూడండి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నర్సంపేట్ అని చెప్పి ఈ సిటీస్‌లలో సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది తెలంగాణ క్యాండిడేట్స్‌కి. ఓకే. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటున్న టైంలో మీకు ఏదైతే నియర్ బై సిటీ ఉందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి ఎగ్జామ్ సెంటర్‌కి. అదే సిటీలో మీకు సెంటర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. అవి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.